నమస్కారం అందరికి వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ స్వీట్ భాష. ఈ రోజు మన వీడియో ఏంటంటే పిసినారి బెల్లం పార్ట్ 25. పార్ట్ 1 నుంచి పార్ట్ 24 వరకు చాలా బాగా సపోర్ట్ చేసిరండి. ఇట్లనే సపోర్ట్ చేస్తుండ్రి. మీకోసం మంచి మంచి వీడియోస్ తీసుకోసము. అట్లనే కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నారంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోరులా. ఈ రోజు చాలా మంది సబ్స్క్రైబర్లు పెరుగుతుర్రు. అంటే కొత్త మంది మన ఛానల్ కి వస్తుర్రు. చాలా సంతోషంగా అనిపిస్తుంది. అంటే మన వీడియోస్ మనలోకి నచ్చుతున్నాయి కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదా. చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మీ సపోర్ట్ మాపై ఎల్లకాలం ఇలానే ఉండాలని కోరుకుంటున్నాము. ఇంకా అందరూ ఈ సిరీస్ ఇలానే కంటిన్యూ చేయండి అని చెప్తున్నారు. సరే చేస్తామండి, కానీ దీంతో పాటు ఆల్టర్నేట్ గా వేరే సిరీస్ కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాము. మీకేమైనా ఐడియా ఉంటే ప్లీజ్ కింద కామెంట్ చేయండి. అంటే ఆ సిరీస్ ఎట్లా ఉండాలంటే అందరూ ఎమోషనల్ గా కానీ ఎంటర్టైన్మెంట్ గా కూడా బాగా కనెక్ట్ అయ్యే విధంగా ఉండాలి. అది ఆ సిరీస్ ఏదైనా ఉంటే మీకు ఏమైనా ఐడియా ఉంటే ప్లీజ్ కింద కామెంట్ చేస్తే నేను పక్క అది సిరీస్ లాగా తీసుకొస్తాము. ప్లీజ్ కామెంట్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి. సరే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి. అడు బక్క దెబ్బ పోదాము. ఆకలి అవుతుంది, గావర్ అవుతుంది. పానము పానీడకు పోయి గసుంట కూర్చొని తిందాంపా. తిందాం గాని కావే నీ మొగడు గింత సేపటికి ఇంకా టిఫిన్ కట్టుకొని రాలేదు. ఎండ గావర్ అయితే అయ్యా ముందే పట్టుకొని రా అని చెప్తే గిట్లా ఇంకా తీసుకురాలేదు. ఏం పిల్లగాడు అగో గిట్లనే వేసాడు. అక్క ఏమని అంటే కష్టం ఆయన, నువ్వు ఒక మాట అంటే ఓమ్మ కుక్కోలే కయ్య మొత్తుకుంటాడు. అగో నువ్వే చూస్తున్నావు కదా. 11:30 12 గంటల వరకు తీసుకురా అయ్యా, 1 గంట వరకు తింటాము. ఈ ఎండ కూకనే గావర్ అయితే ఇంకా దబ్బునే తింటాము ఆకలి అయితే అని చెప్పిన. మరి ఏదో ఒక కూర పప్పు పచ్చిపులుసు వేసుకొని కట్టుకొని రావచ్చు కదా. మరి వండదో లేదో వాళ్ళ తల్లి. ఏమో అక్క ఇక వండుకొస్తే కట్టుకొని వస్తేనేమో తింటా, లేకపోతే నీ దాంట్లో గిత్తతో పెట్టి అక్క 2 బుక్కలు తింటా. దెబ్బ పోదాము. అవు గాని కాదే మీ అత్తకు జ్వరం వచ్చింది కదా, ఇక ఆమె పానం ఏడు శాతం అవుతుంది. మరి నీ మొగడన్న వండుకొని తీసుకురాడా కథలు కాకుంటే. మీ అత్త కంటే శాతం అయితలేదంటే నేను వస్తుంటే అడిగిన, ఏం అక్క బయట కూర్చున్నావు గిట్ల ముఖం అంతా గిట్ల దివాళ తీసినట్టు అయింది ఏం రా అంటే, జ్వరం వచ్చింది చెల్లె శాతం అయితలేదు. అగో బువ్వ గిట్ల తినబుద్ధి అయితలేదు, నోట్ చేసేది కొడుతుంది. అగో సాయి ఎట్లా పోసిన సాయి అట్లనే పెట్టినా అని అంటుంది. నువ్వు పోసిన సాయి అంటే అట్లనే పెట్టింది అంటే ఒక్క బుక్క గిట్ల నోట్లో పోసుకోకుండా. మరి ఆమెకి ఏడు శాతం అవుతుంది వండుకొని పంపిస్తేందుకు. మరి ఆయన ఏదో ఒకటి వండుకొని పిల్లల మటుకు ఆయన మటుకు వండుకొని ఇంత వాళ్ళ అమ్మకు వచ్చి నీకు కట్టుకోనికి రాక ఏమైతుంది. ఇప్పుడు నేను పెడదు ఏం లేదు కానీ నా దాంట్లో గిత్తనే భూమి ఉంది. ఇప్పుడు నాకే సరిపోతట్లేదు. నీకేం పెట్టాలి ఎట్లా పెట్టాలని ఆలోచిస్తున్నా. మరి చెప్తే ముందే చెప్తే జరంత ఊటగా నన్ను పెట్టుకొస్తుంటిగా బువ్వా. అవునక్క నేను మర్చిపోయినా, నేను ఆడనే చెప్పకపోతే ఏమొద్దయ్య మరి ఏం తీసుకురాకు. బక్క అక్కల నుంచి కడనన్న గిత్తత బువ్వ పెట్టుకొని పోతాము అని మీ ఇంటికనన్న పెట్టుకురాలేదక్క. నిజంగా అన్నయ్య చెప్పి ఉంటే నువ్వు పెట్టుకోదు. నీ దగ్గర పీసాతలు ఉండే తల్లి మంచి అందరికి పెట్టాలంటావు నువ్వు నా లెక్క. అవును చెల్లె నీ లెక్కనే ఉండాలి, అందుకే నీ లెక్కనే ఉన్నా నేను గిట్లా. అడుగు అక్క దెబ్బ ఆకలి అవుతుంది. కడుపులో పేగులు గుర్ర అంటున్నాయి. ఈ ఎండకు ఆమె పని చేసేసి ఆస్ట్ వస్తుంది. తల్లి ఊకనన్న వచ్చిన అనిపిస్తుంది కానీ చేతిలో పైసలు లేవు. ఏం చేయలేదు, ఒక కూలికి పోతానన్నా 2 రూపాయలు చేతిలో నన్ను ఉంటాయి అని వస్తే ఈ ఎండ పాడు కానీ ఈత కొట్టి పాడైతుంది అక్క. ఇక నెల రోజులు జర సుఖంగా ఉన్నా కదా మా అమ్మగారి ఇంటి కాడ. ఇక ఊర్లో అక్కడికి తిరగ మరిగినా తినమరిగినా ఇక గట్ల పానం శాతం ఎత్తలేదు అక్క. మబ్బు ఉంది పానము, పెళ్లి మబ్బు ఇంకా పోలేదు. ఇక అట్లా అని పానం శాతం అయితలేదు. అక్క ఇంతసేపు తిని ఆగో చెట్టు కింద వండుకుందాం 10 సేపు. ఓ అమ్మో ఇప్పుడు తిన్నాక చెట్టు కింద వంటి ఊకుటడా అనే లత మొగడు పొద్దుగాలని ఏమన్నాడు, ఇంత లేట్ వచ్చిరు ఏం మనుషులమ్మా, ఇప్పుడు కూలి ఎక్కితే ఎప్పుడు దిగుతారని మళ్ళా బరాబర్ అందరు లెక్క కూలి ఇవ్వాలని అంటారు అని మస్తు మాటలు అన్నాడే మా పిల్లగాడు. సాటు ఇట్లా ఏమేమో గులుక్కుండు. నేను అన్నా, ఓయ్య రాజు నువ్వు ఎక్కువ తక్కువ ఏం మాట్లాడకు, మేము లేట్ వచ్చినాం కదా లేట్ అయిపోతాం తీయి, న్యాయంగానే చేస్తాం మేము పని అని నేననే అమ్మ. ఇప్పుడు ఇక నీడ పూటకు వండుకున్నాం అనుకో, వచ్చిందే లేటు పని చక్కగా చేస్తలేరు, ఏమైనా నీడకుంటామని మళ్ళీ పోయి వండుకున్నారు అని అనగలనేమో పిల్లగాడు. దెబ్బ తిని వచ్చి ఏదంపా చెల్లె ఎందుకు యాలగిట్ల న్యాయం చేయాలి కదా చెల్లె మనము వచ్చినందుకు. అవునక్క పిల్లగాడు ఏడికొస్తే ఆడికే మాట్లాడుతుండు. నాకు కోపం వచ్చింది పొద్దుగాల. ఏంది అమ్మకి ఇప్పుడు వచ్చిర్రు అంటే, మరి ఎప్పుడు రావాలి నీ పెళ్ళము, మరి ఇట్లా కూల్ ఉందమ్మా అని ఒక రోజు ముందు చెప్పరావాలి. అప్పటికప్పుడు వచ్చిర్రు అని అంటే మరి ఎప్పుడు వస్తారు. మేము ఇంట్లో వండుకోవద్దా, పిల్లలకి ఇట్లా వండి పెట్టొద్దా. నాకు కోపం వచ్చింది బక్కక్క. నిజంగా ఇక అందాం అనుకున్నా గానీ అయ్యో ఒక దగ్గర కూలికి వచ్చినాము నిమ్మలంగా ఉండాలి,
వాళ్ళు చెప్పిన పని చేయాలని నేను నోరు మూసుకొని ఉన్నా కానీ నాకు వచ్చే కోపానికి ఎట్లుండే అనుకున్నావు. వాళ్ళ అత్త ఏమంటుంది, ఇక సరే సరే ఇక రేట్ వచ్చారు కదా అక్క గంట లేట్ చేసుకోర్రి అన్నది. ఇక నిమ్మలంగానే ఉంది కానీ ఈ పోరాడు ఎట్లా కోపంగా కసురుకుంటుండే అమ్మా. ఇక నాకు ఏం కోపం వచ్చింది, ఏ పోనీ పోనీ తీయా నువ్వు ఊకున్న బక్కక్క. అగో అట్లంకి వస్తున్నట్టుండు మీ మరిది, ఏది ఆయన నా చూడక్క టిఫిన్ బాక్స్ పట్టుకొని వస్తున్నట్టుండు. సిగ్గు కాదా, సిగ్గు తప్పినందుకు ఇప్పుడు తీసుకొస్తుండు. మరి వండడు అదే నీళ్ళ నిర్గతకు వేసుకొని వస్తుండు, మరి మార్కెట్కు ఇట్లా వేసుకొని వస్తుండు. అక్క జరుండు జరుండు ఆయన లెక్కనే కనిపిస్తుండు. అగో ఎర్రంగి వేసుకొని వస్తుండు. జరుండు దబ్బునవా అక్క, జరుండు అక్క ఆయననే ఉన్నట్టుండు. నేను ఆ టిఫిన్ బాక్స్ తీసుకొని వస్తాను, గిటనే కూర్చో. సరే పోవే పోయి తీసుకొని రాపో దబ్బున తిందాము. తింటుర్రా బక్కక్క, సరిత ఎక్కడ పోయింది? తింటున్నాం చెల్లె, ఇక ఊరి పోసినట్టుగా ఇవన్నీ కోతలన్నీ అయిపోయినట్టే. అప్పుడు ఏదో గిడ జర చల్లగానే ఉంటది కింద పదనుకు అని ఇక కూర్చున్నాం. కానీ సరిత వాళ్ళ మొగడు టిఫిన్ బాక్స్ తెచ్చిందంట, తీసుకొని రానిక పోయింది చెల్లి. అగో చెట్టు కాడ నిలబడ్డాడంట, ఇక తీసుకొని వస్తా అక్క నువ్వు వీడనే కూర్చో అంటే ఇగో కూర్చున్నా. నువ్వెప్పుడు తింటావు చెల్లి, ఇంటికి పోయేస్తావా టిఫిన్ బాక్స్ కట్టుకొచ్చుకుర్రా నువ్వు నీ మొగడు? ఏడక్క ఇంటికి పోయి వండుకొని తిని వచ్చేసరికి గంట గంటన్నర పడుతుంది అని ఇక పొద్దుగాలనే వస్తానే టిఫిన్ బాక్స్ కట్టుకొని ఇంత నెత్తిలో పెట్టుకొని వస్తా. ఇక రాగానే జరిసేపటికి ఇంత తింటాము. ఇక మోటార్ గిట్ల అన్ని పెట్టినాక జరిసే కూర్చొని ఇంత తింటాము. 2 బుక్కలంతా తిని మళ్ళీ ఇక పని చేసినాక మళ్ళీ 1 గంటకో 2 గంటలకో మళ్ళీ ఇంత తింటాము. ఇక అయిపోతుంది అక్క. నేను ఒక గిన్నెలో కూర పెట్టుకొని వస్తే, ఒక చిన్న గిన్నెలో మార్కెట్ ఒక పెట్టుకొని వస్తే ఇక అది అయిపోతుంది అక్క. ఇక మా ఇద్దరికి ఉండనే ఉండదు. అవును చెల్లెను, మీరు తిన్న కాడకన్నా మంచిగానే తింటదేమో కడుపు నిండా. గర్రనే నోటి నిండా కారం వేసుకొని ఇక అన్నిండాలు వేసుకొని మంచిగా మనం కడుపు నిండా తింటేనే నిమ్మలంగా ఉంటుంది చెల్లె. మరి ఎవరి కోసం చెప్పు, ఈ తిండి మనం కష్టం చేయాలి, మనం తిండి కోసమే కదా కష్టం చేసేది. ఈ సరితుంది ఏం పీసిదేమ్మా, అట్లా పీసిది కాదు. నేను వస్తాప్పుడు చెప్పిన, నువ్వు పొద్దుగల చెప్పిపోలే, మరి కూలికి వస్తారా అక్క అంటే వస్తామని చెప్పిన. అప్పుడే అరే మన ఇద్దరం బయట ఉన్నప్పుడు వచ్చి మాట్లాడింది కదా. మరి దబదబా అన్నం వండా కానీ కూర వండి పిల్లలు తినిపించి దబదబా బాక్స్ పెట్టుకొని వస్తా అని చెప్పిందా. అక్కడనే పోయింది. నేను గంట అవుతుంది 2 గంటలు అవుతుంది, ఏదమ్మా ఇది ఇంకా బయటకు వెళ్తలేదు, కూలి టైం దాటిపోతుంది అని దబదబాల ఇంట్లోకి పోతే ఏ జగుట నిలబడ్డది. మొగంతో ఏదో పంచాయతీ పెట్టుకుంటుంది కదే పని కాడనే. మరి గింత సేపు ఉన్నావు, మరి ఇప్పుడు కూలి కోత అంటున్నావు, మరి ఏదైనా పని చేసిపోతే కదా, ఏదైనా కూర ఇట్లా చేసిపోతే కదా పిల్లలు ఏం తినాలి, నేనేం తినాలి? ఆదివారం పుట్టగానే చికెన్ మటన్ తెచ్చి వండి పెడతా కాదా అని అంటే దానికోసమే పంచాయతీ పెట్టుకుంటారు. దాని దగ్గర పైసలు ఉంటాయి చెల్లె, పైసలు ఉన్నా ఇట్లా అట్లా పీసి శాతాలు చేస్తుంది. మొగడు అన్నిందాలు తెచ్చి పెళ్ళానికి ఇస్తాడు, పైసలు అన్ని దాని చేతిలోనే పెడతాడు. ఇక అదేమో ఆట ఆడిస్తుంది మొగని. ఇక మొన్న అమ్మగారి ఇంటికాడ ఎన్ని ఖర్చు పెట్టుకుందో, తమ్ముడు లగ్గమైంది కదా, ఈ చేతుల ఖర్చులకు ఎన్ని అన్ని తీసుకుపోయిందో అన్ని అమ్మగారికి పెట్టొచ్చు. ఇక ఇప్పుడు పైసలు లేవు, చికెన్ ఇట్లా పైసలు లేవు అని మంది మంది ముఖాలు చూస్తుంది. ఇక నేను గింత పావు కిలో చికెన్ తెచ్చింది మీ బావ, ఈ చికెన్ తెచ్చి వండి పెడితే ఏమైనా వాసన పసి కట్టి వచ్చి ఇంత కూర వేయరాదక్క పిల్లలకు అని వచ్చింది. ఇది ఏమనాలి చెల్లి, ఆదివారం పూట పావు కిలో చికెన్ ఎంతమందికి అయితే చెప్పు. ఇక ఆయన ఇంత కొడిసేసి ఉండి అది పెట్టుకొని తాగుతుండు. ఇక ఉత్తగానే తిన్నాడు, ముక్కలు అన్ని అయిపోయినాయి. గిత్త షోరు ఉంటే ఇక మీ బావకే సరిపో చెల్లి అని ఇక పంపించాం. మరి ఏమనాలి చెల్లి, నాకు కోపం వచ్చింది. ఆదివారం పూట పిల్లలు మంది ముఖాలు చూస్తారు, మంది ఇళ్ళ పొంటి తిరుగుతారు. ఇంత కూర తెచ్చి ఉండవా అని అంటే పైసలు లేవు అక్క అని అంటుంది. ఎప్పుడు పైసలు లేవు పైసలు లేవు పైసలు లేవు ఇదే అంటది చెల్లి. నాకు కోపం వస్తుంది, నువ్వేమనుకున్నా సరే. ఎప్పుడు పైసలు లేవంటే పైసలు పుడతాయే, తగ్గిపోతాయి. కానీ ఏం మనిషి అది, పైసలు గన్నిగానం పెట్టుకొని మిత్తిలకు ఇచ్చుకుంటది, తింటానికి ఏమో శాత కాదు. కాదు ఎవరి కోసమే ఈ కష్టం చేసేది, మన తిండి కోసం మన పిల్లల కోసమే కదా. గిట్ల చేస్తదేమో ఇది. అవునక్క టీ శాతలు మస్తు చేస్తుంది, కానీ అమ్మగారికి పెట్టిందంటే నేనైతే నమ్మ అక్క. వాళ్ళ అమ్మనో ఎవరో కలిసి వాళ్ళ చిన్నమ్మ అనుకుంటా. మొన్న పెళ్లి అయిపోయిన 2 రోజులకు ఏమో కలిసింది. మరి మా ఊరు ఆమె సరిత మీ ఇంటికాడనే ఉంది అమ్మ, ఇంకా రాలేనట్టుందిగా మా ఊరికంటే. రాలేదమ్మ ఈయనే ఉంది, ఆడపిల్లదే జోరు ఉంటది కదా, ఆమెదే నడుస్తుంది అమ్మ పెత్తనం అంతా అని అంటుంది. మరి పెత్తనం అంతా నడుస్తుంది కానీ పైసలు మొత్తం ఆమెనే పెడుతుందా? మరి వాళ్ళ అమ్మగారు ఏమైనా ఇచ్చిరా అంటే ఆమె 1 రూపాయి పెట్టలేదు బిడ్డ, నా పెళ్లి పిల్లగానికి ఇట్లా వేయలేదు, తమ్ముని ఎవరికైనా ఎక్కుంటే సిగ్గుపోతుంది. నేనే అడిగిన ఏమైంది అమ్మ తమ్ముని కేసంటి బట్టలు తెచ్చిన సూపి ఇయ్యాలంటే పెద్దది ఇట్లా వేసుకొచ్చినవా అంటే ఏది చేసుకురాలే, ఇక నా తమ్ముని నేను ఎట్లా చేసుకొస్తా. చెల్లే కావచ్చు, నేను మొన్న అడిగిన మరి అమ్మగారింటికి పోతున్నట్టు నువ్వు తమ్ముని పెళ్లి ఉందేమో జోరుంది, మరి పిల్లగానికి తీసుకున్నాక ఇప్పుడు తల్లి గిట్ట పెడుతురుగా అమ్మ ఒంటిగా పెట్టకుండా తల్లికి ఎసంటి చీర తీసుకున్నావు మీ అమ్మకు సూపి అంటే అడిగి పోయినాక తీసుకుంటా అక్క అని
ఉత్త కవరే పట్టుకొని మా పోతుంది. అయ్యో ఇది తీసుకోలేనట్టుందేమో పీచు మొక్కంది అని అనుకున్న చెల్లి నిజంగా. అవి ఇప్పుడు మొగడు టిఫిన్ బాక్స్ కట్టుకొని వచ్చినట్టుండు. మరి కూర ఇట్లా కట్టుకొని వచ్చిండో ఉత్త అన్నమే పెట్టుకొచ్చిండో. నా దగ్గరనేమో కూర గిత్తాతనే ఉంది అమ్మా. ఉన్న షోరువ పోసుకొని వచ్చిన ఏమి బావ ముక్కలన్నీ వేసుకొని తిన్నాడు. మళ్ళా పచ్చిపులుసు చేద్దాం అనుకున్నా గానీ ఇక టైం లేదు. మళ్ళా లేటు పోతే ఏమనుకుంటది అమ్మ లాత అని ఇక దబదబా అదే వేసుకొని వచ్చిన చెల్లె. ఇప్పుడు కూరకు నన్నే ఆశించుకుంటా కూర్చుంటదో ఏమో. కూలికి పోయినాకప్పుడు ఈ మధ్య వస్తలేదు కూలికి గానీ అప్పుడు ఒక 6 నెలల కింద బాగా వచ్చింది చెల్లె. పోయిన కోతలు అప్పుడు వచ్చింది నా ఎంబటి. ఓయమ్మ ఊకే తొక్కాడుకునేది. బువ్వనేమో గిత్తత పెట్టుకొచ్చుకునేది. బువ్వ సరిపోలేదు అక్క. ఇయ్యాల పిల్లలకు టిఫిన్ బాక్స్ పెట్టాక గిత్తత మిలుగు తెగ పెట్టుకొని వచ్చిన సరే పోలేదు ఆకలి అవుతుంది అని గట్లా ఆడుకొని తినేది. ఆ గిత్తత పెట్టు అని కూర ఆడుకునేది, బువ్వ ఆడుకునేది చెల్లె. ఇక నాకు కోపం వచ్చేది. ఇప్పుడు గట్లనే చేస్తట్టునేమో. దీంతో పొత్తు పెట్టుకొని రావద్దు, వేరే వాళ్ళు ఎవరు నెంబటి పెట్టుకొని రావాలి కానీ దీని ఎంత వస్తే గిదే మనదే ఖర్చు అవుతుంది. కానీ దాన్ని ₹1 ఖర్చు పెట్టది, మన పానం లుక్సాన్ చేస్తుంది. పని ఏమో ఊటగా పెడుతుంది. మరి పని ఎట్లా చేస్తుంది చెల్లె చూస్తున్నావు కదా. అవునక్క అది ఏం పని చేస్తుంది పని పాడుగాను. నేను ఊకరన్నా పిలిచిందా దేవుడా గీదాన్ని ఎందుకు పిలిచిన పోయి అని ఇక నాకు కోపం వస్తుంది. నీ మరిదికి ఇట్లా కోపం ఆపుకోలేకపోతుంది. కానీ పోని అయ్యే పోని పోని ఇక కూలోళ్ళు లేనప్పుడు ఏం చేస్తాం చెప్పు. మళ్ళీ ఎవరంటే అలిగిపోతుంది. ఎందుకు వచ్చిన బాధ ఉండదు. ఇక రేపు కూలి లేదని వేరే వాళ్ళని పిలుచుకుందాం అని చెప్తేనేమో ఆయనకు మస్తు కోపం పడుతుండు. ఆయనకు పని కరెక్ట్ చేస్తేనే మంచిగా ఉంటది అక్క. ఇట్లా తేడా వేసి అంటే ఎట్లా ఫోన్లు మాట్లాడుతుంది చూస్తున్నావు కదా. అక్కడ ఇక్కడ చుట్టాలతో ఆలీలతో కూలికి వచ్చినాం అట్లా ఫోన్ మాట్లాడుకుంటే పని 7 శాతం అవుతుంది అక్క. పని చేశాను ఇంతసేపు నీడ కూర్చోాలన్న మాట్లాడు. ఎవరు వద్దంటారు. అక్కడ ఇక్కడ తిరిగి వస్తాంటది. ఆ ఒంటేడు వస్తుంది అని అక్కడ పోతుంది ఇక్కడ పోతుంది. ఏమనంటే కష్టం దూపు అవుతుందని చెట్టు కింది పోయి ఊకే పాటికి పసాలు నీళ్ళు తాగొస్తుంది. ఎండకు గింతగానం దూపు అవుతుంది ఏమిరా అని మళ్ళీ గులుకుట పోయి తాగుతుంది. నేనేమంటా పాపం పోని తీగ పోరి శాతం అయితే లేనట్టుంది ఎండకు. మనకి గావర్ అవుతుంది అని నేను అనుకుంటా గాని దానికి పని శాతం కాకనే అక్కడ ఇక్కడ తిరుగుతుంది అక్క. నేను ఒకనన్నా పిలిస్తే పాడయ్యి నీ ఇంటికి వద్దామని దబదబా వస్తున్నా. అరే బక్క ముందు కానీ ఆదివారం పూట ఎవ్వరి ఇంటికాడ కనిపిస్తలేదు. మరి ఈ పోరు అమ్మగారి ఇంటి నుంచి వచ్చినట్టుంది. ఏమని ఇట్లా తీసుకోవతా నలుగురం కలిసి దబా వేసుకుంటామని నేను పిలిచినా గాని ఇట్లా పండుగ కదని నాకు తెలియదు బక్క నిజంగా. నేను కదే అనుకున్న చెల్లె గీదాన్ని నాకంట పెట్టింది. మేఘ కమలమ్మ అత్తమ్మని అన్న విలువలేదు ఇంటికాడనే ఉన్నట్టుంది అని అనుకున్నా గానీ ఏమో శాతం అవుతుందో కాదో. అప్పుడు శాతం అయినప్పుడు అయితే నేను అత్తమ్మ పోయి దబా కలిసి ఒక్క రోజులో ముదురంతా అయిపోగొడుతుంది చెల్లె. ఇప్పుడు ఆమెకు శాతం అయితే లేదు. నాకు నడుములు ఒకటే గుంజుతున్నాయి. శాతన బాగానే అవుతుంది కానీ ఒక్కొక్కసారి నడుములు పని చేయలే. అట్లాని దానికి ఏం రోగం వచ్చింది. పిల్లలు చిన్న కూడా మంచిగా గట్టిగా ఉంది. బర్రెలు తింటది. దబ పని చేస్తే కాదా ఏమైనా నీడ పూట పోయి కూర్చుంటుంది. ఏమైనా నీళ్ళు తాగుతుంది. నాకు ఇట్లా కోపం వస్తుంది చెల్లె. అందాం అనిపిస్తుంది కానీ అమ్మ బక్కమ్మ నన్ను ఉరుస్తలేదే. ఇక ఆమె వెంబటి వచ్చినా ఇక ఆమెతో పాటు కూలి పొంతదని ఇక నన్ను ఉరుస్తలేదే అని అనగలదని ఇక నేను సపోర్ట్ చేస్తలేనేమో. అగో వస్తున్నట్టుంది. సరే చెల్లె తినిపోర్రిగా తిని దబదబ వస్తాం పా. సరే అక్క దబదబ తింటారు. సరిత దబదబ తింటారు. అగో ఒక్క మడికి ఇట్లా సరిగ్గా అయిపోలేదు. అగో ఇంకా 2 మళ్ళీ ఎప్పుడు కలుస్తారో ఏమో. అవతలి పెద్ద మాడ అయితే చాలా టైం పడుతుంది. మరి అది ఇలా అయిపోతుందో లేదో. ఒక్క రోజులు అయిపోతుంది అని అనుకుంటే ఇక మీరేమో రాకడే లేట్ వస్తుంది. ఇక పని ఏమో మెల్లగా చేస్తారు. సరే దబ్బున తినూరి తిన్నాక శాతం అవుతుందేమో అప్పుడు చేదురు గాని. వస్తాం పక్క తినిపో నువ్వు ఇట్లా తినిపో నువ్వు బాగా కలిసి తిని దబ్బున రాపోరి. ఇక నలుగురం కలిసి వంగినామనుకో దబా అయిపోతుంది. ఎంతసేపు అక్క. సరే తినొస్తాం. ఓయమ్మగా అంత చిన్న టిఫిన్ బాక్స్ కట్టుకొచ్చిండేవే నీ మొగడు. నీ లెక్కనే ఉన్నట్టు కాదుగా. ఇంత అన్నము ఎవరికి సరిపోతుంది. నీకు ఒకదానికన్నా సరిపోతట్టు దేవాల ఎవరికి ఎట్టకున్నా సరే. అగో నేను అసంటి దానికి ఇంత బుక్కెడు తినేదానికి ఇంత పెద్ద టిఫిన్ బాక్స్ కట్టుకొని వచ్చిన. కానీ నువ్వు మంచిగానే తింటావు. ఇంత తీసుకొని మంచిగానే తింటావు. మరి పెద్ద టిఫిన్ కట్టుకొని రమ్మనద్దా. ఇంత బువ్వ ఏం సరిపోతుంది నీకు. కూసో తిందాం గాని. గిట్లనే చేస్తాడు అక్క. నేను కాదే అంటున్నా. ఇక లొల్లి పెట్టుకుంటే మంచిగా ఉండదు అని ఇక సీరియస్ అయినా గానీ ఎవరన్నా చూస్తే మంచిగా ఉండదు. ఇట్లా బయటకు వచ్చినాక ఇట్లా లొల్లి పెట్టుకుంటుంది అని ఆయన ఇట్లా కోపపడగాలని సప్పుడు రాకుండా వచ్చినాక కాదు ఆకలి కొని ఉంటారు. ఒక కూలికి పోయినప్పుడు ఎంత ఆకలి కొని ఉంటారు. ఇట్లా అడవికి వచ్చినప్పుడు ఎట్లుండేది తెలియదు. ఇంకా ఎక్కువనో తక్కువనో
ఆ ఊట పెట్టుకొని వస్తే కదా మిగిలించుకొని ఇంటికి తీసుకోవన్న కూరగాయలకు ఇంత పులిహోర నన్ను చేసి పెడుతుంది కదా ఆ మాపడికి. మరి ఇంత ఎక్కువ పెట్టుకొని వస్తే కాదా అయ్యకి ఇంత చిన్న టిఫిన్ బాక్స్ కట్టుకొని వచ్చినామంటే నాకు బాక్సులు దొరకలేదు, ఇదే ఉండే పిల్లల టిఫిన్ బాక్స్ కనిపించి నన్ను పెట్టుకొని వచ్చినా అని అన్నాడు. ఏమన్నా లక్క గిట్టనే చేస్తాడు అన్ని వచ్చి రాని శాతలు. మరి మొగోళ్ళకి ఏం తెలిసే ఇక గట్లనే చేస్తారు, ఏది ఎదురు ముంటే దాంట్లోనే పెట్టుకొని వస్తారు. ఇంకా నా ఏమేనమ్మా మీ బావ అయితే అసలే పెట్టుకరాకపోవు, ఏదేమైనా సరే ఉపాసం అయినా సరే అది వచ్చినా సరే అన్నట్టునే ఉంటాడు కానీ పెట్టుకరాకపోవు చెల్లె, మంచిగానే వెచ్చుకొచ్చిండు కానీ కూర్చో కూర్చో తిన్నాం కానీ ఏం కూర వేసుకొచ్చిందంట. మరి మీ అత్త వేసిందా అని మొగడు వేసిందా? ఏం కూరనంట సూపి గిత్త తీసుకుంటా. కూర వేయలేదంట పాసి వేయలేదంట అక్క, ఏమని అంటే కష్టం కాదు కాదు ఈయనకు వంట రాదు, ఎప్పుడు వండలే, ఎప్పుడో ఒకసారి ఒక్కడున్నప్పుడు వండుకొని తింటాడు వచ్చి రాని తీరు. కానీ ఇప్పుడు తన తల్లి ఉంది, మరి జ్వరం వచ్చింది అని యాక్షన్ చేస్తుంది. నిన్న మాపడిదాకా మంచిగా ఉంది, పొద్దుగల నేను చాయ్ ఇస్తప్పుడు మంచిగా ఉంది, చాయ్లో పాన్ బిస్కెట్ అన్నది పొరా పొరగా అని చింటుగా లేపుతుంది. నేను సపోర్ట్ చేయలేదే, పైసలు లేవు మరి ఆమె దగ్గర ఉన్నాయో లేవా అని నేను సప్పు తట్టుకున్నా. ఇక లత కూలికి రాదని చెప్తానికి వచ్చింది కదా, ఇక అప్పుడు మాట విన్నట్టుంది. అమ్మో ఇది కూలి పోతట్టుంది ఎలా ఇక ఊరికేంచి వచ్చింది కదా పిల్లల్ని నా మెడకే పెట్టి పోతట్టుంది అని ఆలోచించినట్టుంది. గప్పటి జ్వరం పట్టినట్టు యాక్షన్ చేస్తుంది, పని నా మీదకి పెట్టి పోతట్టుంది. ఇక పిల్ల బాసండు దోమది ఏం దోమది అని అనుకున్నట్టుంది, అందుకే జ్వరం వచ్చినట్టు యాక్షన్ చేస్తుంది. అక్క నీకు తెలియదు మా అత్త గురించి. సరే ఇక జ్వరం వచ్చిందో నిజంగా ఉత్తుతో నా దేవునికి ఏరుక గాని మరి నా కొడుకు కూర ఉండరాదు, నేను లేచాను ఉంటా సరే వండ శాత కాకుండా సరే కూరగాయలన్నా కోసిస్తా కూర్చొని వండుకుంటాడేమో అని వండ కోసి ఇవ్వాలి కదా. ఆ దొండకాయలు తెచ్చి పెట్టిందంటే అర్ధ దొండకాయలు కొయ్యి వస్తలేదంట, కోదామంటే ఈలపీట కోదామంటే ఈలపీట పెట్టి వస్తలేదంట, షాక్తో కోదామంటే ఎక్కడో ఉరుకుతుందంట షాకు. కానీ ఎన్నడూ షాక్ పట్టుకొని ఇక వంటకాడికి పోలేదు చేయలేదు. సరే మరి మామిడికాయ తొక్కన పెట్టుకురాకపోయినా అంటే మామిడికాయ తొక్కు తీయంది లేదు, తీసింది లేదు తీయందే ఉంది, మరి నేను తానం చేయలేదు కదా అందుకే తీయలేదు. మరి ఎవరన్నా కూర వేసుకుంటావేమో అని తీసుకొచ్చిన పెరుగు ప్యాకెట్ కొనుక్కొద్దామంటే ఊర్లో షాపులన్నీ బంద్ ఉన్నాయంటే సరే తీ బక్క అక్క దగ్గర ఇంత కూర ఆడుకొని వేసుకుంటది అని చెప్పొచ్చిన. అక్క ఏం చేయాలి చెప్పు, గీల శాతలన్నీ గిట్టుంటే ఏమని అంటే కష్టము. ఇప్పుడు నా కోసం వచ్చిన అక్క నేను కూరికి పిల్లలకు అదో ఇదో కొనిపిస్తాను, నా చేతిలో 2 రూపాయలు ఉంటే ఇష్టం వచ్చినవి తినొచ్చు, ఆ తిండి ఖర్చు కానీ వెళ్తాయని నేను వస్తే గీలేమో గిట్ల చేస్తుంది చూడు. నాకే కూర లేక ఇంత చికెన్ షోరు ఉంటే లాస్ట్ కడుగున గిత్తుంటే పోసుకొని వచ్చిందేమ్మా. కాదు నీ మొగడు మామిడికాయ సరే స్నానం చేశాను తీసుకొని వస్తే కాదా, మరి ఎంత నిరుపతొక్కు ఇంత నూనె పోసుకొని అల్లమెల్లి గడ్డ వేసుకొని ఇన్ని నీళ్ళు పోసుకొని కలుపుకొని వస్తే కాదా గట్ల నన్నకు అమ్మగానే ఉంటది, ఏదో ఒకటి తిందిగానే మాకలు మటుకు. ఇప్పుడు నా కూర నాకే సరిపోతుందో లేదో అని నేను నీ కూర వేసుకుందామని నేను అడిగితే నువ్వేమో మొత్తమే కూర తెలియదు నా మొగడని నువ్వు అంటున్నావు. ఏం చేయాలమ్మా ఇప్పుడు లతను అడిగితే లతకు దాని మొగనికే సరిపోనట్టుంది. సరే పట్టు ఏదో పలసగా కలుపుకుందాం కూర్చోమేమ్మా దబ్బున, లేట్ అయితే ఆ పొడి తిట్టి పాటు చేయగల దాని మొగడు సీరియస్ అవుతుందంట ఈడికే. ఈడికే లేట్ వచ్చిర్రు ఒక పని చేస్తలేదు పాట చేస్తలే ఏమైనా నీటకే కూర్చుంటుంది అని ఆ పొరగాడు సీరియస్ అవుతుందంట. దెబ్బ ఉన్నదో లేదో తినిపోదాం పాపేమ్మా. నేను ఎంత తింటే అక్క గిత్తత అయితే మస్తు మస్తు అవుతుంది, ఇక నువ్వు చాలా వేసుకున్న గిత్తత రాదు సరిపోతుంది, పలస కలుపుకొని తింటే నేను రొచ్చి వేసుకొని తింటాను అక్క. అగడగడ తిండి నాకు తినబుద్దే కాదమ్మా, ఉన్న దాంట్లో సర్దుకొని గిత్తత వేసుకొని పలసగా తింటా గిత్తత అక్క. సరే కూర్చోబెమ్మ దెబ్బ తిందాము. ఏదక్క ఇలా గిత్తత కూర ఎట్లుందో చూస్తా. హాయిగా వర్షం గిత్తత వేసుకో. అబ్బా ఎంత కమ్మగా ఉందక్క చికెన్ కూర, అబ్బా షోర్వ పోసుకుంటేనే ఇంత కమ్మగా ఉంది, ఇంకా ముక్కలు వేసుకొని తింటే ఇంకెంత కమ్మగా ఉండడం. ఏమో బక్కక్క మంచిగా ఉంటది కూరలు, అబ్బాబ్బా కమ్మగా ఉంది అక్క. ఇంకా గిత్త రాదక్క, ఎంత కమ్మగా ఉంది తెలుసా, ఏమో నాకైతే గిట్ల ఉండనే రాదు. ఇంత కమ్మగా ఉండేవు ఏం మసాలా వేసినావు అక్క, ఇంట్లో చికెన్ మసాలా వేసినావా ఏ చాలా పొడి వేసినావా? చికెన్ మసాలా నేను వేయనమ్మా, నాకు నచ్చనే నచ్చదు పాడయ్యి. నేను ఇంత సాజీరా 2 ఇలాచీలు 2 లవంగాలు దంచి చేసింది అనుకో ఎంత కమ్మగా ఉంటది కూర, అంత కమ్మగా ఉంటది. చికెన్ మసాలా పాడైంది, అది ఘాటు ఎక్కడ తీయగా ఎటనో పాడైతుందేమ్మా. నేనైతే పొట్లాలు అనేటివి వాడని చెల్లె. ఇక మీ బావ ఎప్పుడన్నా పెద్ద షాప్ లో హోల్సేల్ షాప్ లో ఇంత కట్టుకొస్తాడు పొట్లాలల్లా, అది ఇంత 3 రకాల మసాలాలు కట్టుకొస్తే ఇంత దాల్చిన చెక్క వేస్తే ఇట్లా వేయొచ్చు. ఇక దాన్ని చేస్తే కమ్మగా ఉంటదేమో, బాగా రాకు పోసులు వేసినాం అనుకో ఏం వాసన వస్తాయి చెల్లె. చికెన్ కూర వేసుకో గిత్తతుంది ఏమ్మా, నాదేమో అన్నం చానుంది కూరనేమో గిత్తతుంది, ఇక పలస కలుపుకొని తిన్నాం తీసెళ్ళి వేసుకో గిత్తట. అవునక్క మా అమ్మ గిట్ల గిట్టనే ఉండేది కమ్మగా, నాకు ఉండరాదు పాడయ్యి ఇంత మంచిగా వండే బాబు చూడు.
ఎంత బాగుంది, షోరు షోరు పోసుకుంటేనే కమ్మగుంది, తింటుంటే తినబుద్ధి అవుతుంది అక్క. నిమ్మకాయలు గిట్ల విన్నవా, మంచి పుల్ల పుల్లగా తలుగుతుంది ఆడాడా. నిమ్మకాయ ఎందుకు వేస్తానమ్మా, నేను నిమ్మకాయనే వాడను, ఇక తింటుంటే మీ బావ వేసుకుంటాడు. నిమ్మకాయ పట్టుకురావేమ్మా, తింటే కల చెట్టు ఉంది కదా, ఇక చెట్టుకు ఒక నిమ్మకాయ పట్టుకొని వస్తే ఒక నిమ్మకాయ పచ్చ మొత్తం పిండుకుంటాడేమ్మా అన్నంలా. ఇక ఏదైనా కౌసు కూరలు ఉంటే నిమ్మకాయ లేదు నడవదు, ఉల్లిగడ్డ అంచుకు పెట్టాలి కోసి, బిల్లలు లెక్క కోసి పెడితే మంచిగా నిమ్మకాయ పిండుకొని ఇక ఉల్లిగడ్డ పెట్టుకొని తింటాడేమ్మా. గన్ని కథలు నాకు ఎరకలేసి వెళ్ళి నేను ఏదో వండినా తిన్ననా అంతే, బయట వండినా. ఇప్పుడు చూడు ఒక్క ముక్క లేకుంటే ఎట్లుంది అక్క. ఇంకా గిత్త తెయ్యి అక్క. అబ్బా షోర్వ నాకు బుద్ధి అవుతుంది, ఎంత కమ్మగా ఉందక్క. ఏది ఉందా సూపి, ఉన్న కాడికి నేను వేసుకుంటే కదే. ఏడనెమ్మ కూరనే లేదు, అగో నా అన్నం ఎట్టున్నది వచ్చినే ఉంది, నువ్వేమో దబా దబా చంపుతున్నావు. నాదేమో ఏడన్న మాన్య ఉంది, నాకు కూర సరిపోతట్లేదు. చెల్లి అగో టైం అవుతుంది, మనం వచ్చి ఇట్లా గంటకు ఎక్కువ అవుతుంది. ఇప్పుడు వాళ్ళు ఏమనుకుంటారేమ్మా, దెబ్బ దెబ్బ తినొస్తాము ఇక మళ్ళీ కూలి ఎక్కుతాము అని అనుకుంటే మనం ఈగిలిస్తున్నాము. ఏమనుకుంటారేమ్మా ఇక సాయంత్రం ఇంటికి పోయినాక పొద్దుకంగా తింటా కానీ పావేమ్మా, నువ్వు తిన్నావు కదా చేతులు కడుక్కొని రాపో పోదాము. అబ్బా నిజంగా చెప్తున్నా బక్కక్క, ఎన్ని రోజులు అవుతుందో గిట్లా కూర తినక. ఇక 2-3 ముక్కలు ఉంటాయి, ఇట్లా అంచనా పెట్టుకొని తింటే ఏం కమ్మగా ఉంటది అక్క. బాబా ఇలా మేము అడిగి లేకపోయినా పానం అంతా చికెన్లోనే ఉండే. నిన్న మొన్న అమ్మగారి ఇంటికాడ తినొచ్చిన పెళ్లిలో గానీ ఏం చికెన్ పాడైందేమో, ఉచ్చు నీళ్ళ పోసి ఉన్నారు. ఇక ఊట మందరికి నీళ్లు పోస్తుంది, మా అమ్మ అట్నే పోస్తుంది, ఆడ మా తమ్ముడు అత్తగారి ఇంటికాడ వాళ్ళు అట్నే పోస్తారు. మొన్న ఒక్క యాటను పోసి 100 మందికి ఎత్తిరేమ్మా. నాకైతే సిగ్గు అయింది. 2 తుంకలు వేస్తారు, ఇంత షోర్వ పోస్తారు. అది నీళ్ళు ఎక్కడ అంటే అక్కడనే జారుతున్నాయి. అంత చుట్టూ తిప్పుతా ఉంటే కూర అంతా జారుతుంది. ఏం కూర పాడండి, నాకు తినబుద్దే కాలేదు అక్క. అదో నువ్వు వండినట్టు ఉంటేనేమో మంచిగా కమ్మగా ఉంది, ఇట్లా 4 బుక్కలైనా నిమ్మతంగా తినబుద్ది అవుతుంది, కడుపు నిండా తినబుద్ది అవుతుంది. ఏం కూర పాడైందమ్మా, ఆ కౌసు కూర తిని ఆస్తి వచ్చింది. ఇంటికి వచ్చినాక నన్ను వండుకొని తిన్నామమ్మ, ఒట్టికిల్లా మంచిగా వండుకొని ఫ్రై లెక్క చేసుకొని చపాతీలు చేసుకొని తిన్నామంటే ఇక పైసలు లేవా పాడే. కూరగాయలేమో ఒకటే పందలుతురమ్మ, చికెన్ ఉండే. మొన్న నెలపెళ్లి రోజు పోతే మా అమ్మ మా తమ్ముడు మరి మా పిల్లలు చికెన్ తింటారని తెలుసు, మటన్ తినదని తెలుసు, మటన్ తెచ్చిపెట్టేదాన్ని చికెన్ 1/2 కిలో నన్ను తెచ్చిపెట్టరా అక్క అంటే. ఇక నాకు ఇట్లా చికెన్ మీదనే గుంచుతుంది, ఎంత మటన్ తిన్నా ఇట్లా లాస్ట్ కు 2 ముక్కలు చికెన్ వేసుకొని తింటేనే మంచిగా అనిపిస్తుంది బక్క. నిజంగా చెప్తున్నా. ఇక అట్లని పిల్లల పానం దాని మీదే ఉండి నా పానం దాని మీదే ఉండి తెచ్చుకుందామంటేనే మీ మల్టీ పైసలు లేవంటాడు, నాకే షేజ్ ఆపుతాడు దేనికైనా. ఇక నా దగ్గర ₹1 లేవు, పెళ్లికి అన్ని పైసలు ఖర్చు అయినాయి, కానీ చెప్పుకుంటే సిగ్గుపోతట్టుంది. అందుకే అక్క ఏదేమైనా సరే ఎండపూట నేను బయటికి వెళ్ళదునా, ఆ చల్లగా మంచిగా కంపెనీలో పని చేసుకుందును. ఇక ఇప్పుడు ఎండపూట వచ్చి పని చేసుకుని నాకు ఏం అవసరం చెప్పు. ఈ నెల దాకా లీవ్ పెట్టినా కదా, ఆడేమన్నా ఇంకా వారం దాకా రాకమ్మ, వారం తిరిగి నాకు వద్దు తీయి అని ఆడన్నాడు. ఇక సరే తీయ ఉత్త ఇంటికాడ ఉంటే పైసలు లేకపోయి ఎట్లా ఏంది సంగతి అని అనుకుంటే ఇప్పుడు ఇక పొద్దుగాల 6:30కి ఏమో వచ్చింది అక్క లత చెప్తాందుకు. ఎవరాగన వస్తే చెల్లె బక్కక్క ఇంటికాడనే ఉంది, నేను ఇంటికాడనే ఉంది, ఇద్దరం కలిసి వస్తాం పో అని పంపించిన. అదో చూడు ఇప్పుడు కూలిపాయే, ఇప్పుడు కూర వండుకుని నువ్వు కూర వేస్తే దినం వెళ్ళిపోయి. ఇక గిట్టనే అక్క ఆదుకుంటారు, మంచి మనసు ఉంటే ఎవరైనా ఆదుకుంటారు అక్క, నిజంగా కదా. ఇగో ఎట్లుందో మన వీడియో మనల్ని నచ్చింది అనుకుంటున్నాము. రేపు కంటిన్యూషన్ పార్ట్ 26 వస్తుంది, అది చాలా ఇంట్రెస్టింగ్ గా చాలా ఫన్నీగా ఉంటది. చాలా మంది బాగా సపోర్ట్ చేస్తారు, ఇలా చాలా బాగా అంటే చాలా బాగా సపోర్ట్ చేస్తారు. మంచిగా పాజిటివ్ రెస్పాన్స్ అనేది మీ నుంచి వస్తుంది కాబట్టి మాకు మంచి మంచి వీడియోస్ రోజు తప్పకుండా తీసుకొస్తున్నాం. వీడియోస్ కేవలం మీ ప్రేమ మాపై ఉంది కాబట్టి, మీ అభిమానము మాపై ఉంది కాబట్టి మీకోసం ప్రత్యేకంగా రోజు ఒక వీడియో తీసుకురావాలనేసి మేము మీకోసం తీసుకొని వస్తున్నాం. కాబట్టి ప్లీజ్ ఇట్లనే సపోర్ట్ చేస్తూ ఉండుర్రి. మీ సపోర్ట్ మాపై ఎల్లకాలం ఇలానే ఉండాలని కోరుకుంటున్నాము. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోరు. ఇలాంటి మరెన్నో వీడియోస్ మన ఛానల్లో ఉంటాయి కాబట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోరు. ఇంకా కొత్తగా ఏమైనా వీడియోస్ చేస్తే బాగుంటది అని ఏమైనా ఐడియాస్ ఉంటే కూడా కింద కామెంట్ చేసి మేము పక్కా మీ ముందుకు తీసుకొస్తాము. ప్లీజ్ అండి ఇట్లనే సపోర్ట్ చేస్తూ ఉండుర్రి, చాలా అవసరం అండి మాకు, మీరు చాలా అంటే చాలా అవసరం. నిజంగా చెప్తున్నా, ఇంత తొందరగా మాకు ఇంత ఫాలోయింగ్ వస్తారని కళలో కూడా ఉంచుకోలేదండి. నిజం అంటే నిజం చెప్తున్నాము, మంచిగా మాట చెప్తున్నాము. ఇట్లనే సపోర్ట్ చేస్తూ ఉంటే మీకోసం మంచి వీడియోలు తీసుకురానికి ట్రై చేస్తాం. కాబట్టి ప్లీజ్ వీడియో ఇస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, వీడియో ఎట్లుందో కింద కామెంట్ చేయండి. లైక్ చేస్తే ఏమవుతుందంటే మన ఛానల్ అనేది ఈజీగా గ్రో గానికి అవకాశం ఉంటుంది. కాబట్టి కేవలం మా కోసం ఒక చిన్న లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. ప్లీజ్ ఇట్లనే సపోర్ట్ చేస్తూ ఉంటుంది. లైక్ చేస్తే మాకు ప్రోత్సహించినట్టయితే ఆ ఎంకరేజ్మెంట్ మాకు ఎంతో అవసరం. కాబట్టి అందుకే ఈ ఎంకరేజ్మెంట్ ఇట్లనే ఉంటుంది. కాబట్టి మాకు కూడా రోజు కంటెంట్ తప్పకుండా, అంటే వీడియో లెంత్ తక్కువైనా సరే ప్రత్యేకంగా రోజు ఒక వీడియో మీకోసం తీసుకొస్తున్నాం. కాబట్టి ఇట్లనే సపోర్ట్ చేశారనుకుంటాము. రేపు మరొక మంచి వీడియోతో రేపు మీ ముందుకు వస్తాం. అప్పటి వరకు చూస్తున్నాండి స్వీట్ భాష. బాయ్ బాయ్, అందరికి మళ్ళీ కలుద్దాం.